హాయ్ మిత్రులకి స్వాగతం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ లెసను చెప్పబోతున్నాను. చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ని అసలు ఒక లెసన్గా చేయటానికి కారణం ఏంటంటే దీనికి ఉన్న ఇంపార్టెన్సే. నిజానికి ఎక్కువ కంటెంటే ఉండదు ఇందులో, కానీ ఇంపార్టెన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. అందుకని దీన్ని సెపరేట్గా ఒక లెసన్లా ట్రీట్ చేస్తున్నాను. అదేమిటిది? 52 వీక్ లో అండ్ 52 వీక్ హై యాజ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. ఇక్కడ ముందు అసలు దీని గురించి తెలుసుకోవాలి. తర్వాత ఇందులో ఈ విధంగా ఈ స్ట్రాటజీ ఇన్వెస్ట్మెంట్కి పనికొస్తుందా లేదా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, ఇన్వెస్ట్ చేయడానికి, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడానికి ఎనాలిసిస్, స్టడీ అనండి, ఎనాలిసిస్ అనండి, అది రెండు రకాలుగా ఉంటుందని మీకు అందరికీ తెలుసు. ఏంటది? ఫండమెంటల్ ఎనాలిసిస్, టెక్నికల్ ఎనాలిసిస్. ఫండమెంటల్ ఎనాలిసిస్ అంటే కంపెనీ ఏమిటి, కంపెనీ ప్రమోటర్స్ ఏమిటి, క్వాలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, కార్పొరేట్ గవర్నెన్స్ ఎలా ఉంది, తర్వాత వాళ్ళ ప్రోడక్ట్ ఏం డీల్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళ వర్కింగ్ ఎలా ఉంది, ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, డివిడెండ్ పే చేస్తున్నారా లేదా, అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ది కంపెనీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ది బిజినెస్, ఇట్లాంటివి చూసుకుంటాం. ఇట్లాంటివి చూసుకుని ఏం చేస్తాము, దాని మీద ఈ కంపెనీలో ఈ షేర్ కొనొచ్చా కొనకూడదు అనేది ఫండమెంటల్స్లో డిసైడ్ చేస్తాము. తర్వాత టెక్నికల్ ఎనాలిసిస్ ఎలా ఉంటుంది, ఎప్పుడు కొనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ కంపెనీని సెలెక్ట్ చేసినప్పుడు ఈ పర్టికులర్ కంపెనీ తాలూకు షేర్ని ఎప్పుడు కొనాలి, టైమింగ్ ఏంటి అంటే రైట్ టైమింగ్ కొనటానికి మీకు ఐడియా ఉంటుంది. ఏంటి? ఇప్పుడు కొన్ని పాయింట్స్గా తీసుకున్నట్లయితే, అంటే షేర్ ప్రైస్ ఇలా స్ట్రైట్గా ఏం వెళ్ళదు, ఊరికే చెప్తున్నాను. ఇట్లా చూడండి, నేను దీనికి ప్యారలల్గా స్ట్రైట్ లైన్ ఒకటి తీస్తున్నాను. ఈ ప్రైసు లెట్ us కాల్ ఇట్ డి, ఈ ప్రైసు let us call it F, and this price let us call it P. చూడండి, అసలు మార్కెట్ ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైసు కంపెనీ తాలూకు క్వాలిటీ, కంపెనీ తాలూకు స్ట్రెంగ్త్ని రిప్రజెంట్ చేస్తుంది, రిఫ్లెక్ట్ చేస్తుందని గ్యారంటీ ఏం లేదు. మార్కెట్ కెన్ బి ఫ్రెంజీ, ఇఫ్ నాట్ ఆల్వేస్. ఫ్రెంజీ అంటే ఒక్కో షేర్ని అదే పనిగా అందరూ కొనేస్తుంటారు, లేకపోతే ఏదో న్యూస్ తీసుకుంటారు, కొనేస్తూ ఎక్కడికో వెళ్ళిపోతారు, ఒకసారి ఆగిపోతుంది, పడిపోతారు. అప్పర్ సర్క్యూట్లు, లోవర్ సర్క్యూట్లు కూడా గురవుతుంటుంది ఆ షేరు. అంటే మార్కెట్ ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసింది ఆ పని. మార్కెట్ ఎందుకు కొనేసిందో అర్థం కాదు, పెరిగిపోయింది, మరి పడేస్తారు, ఎందుకు పడేస్తున్నారో అర్థం కాదు, అంత పడేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మార్కెట్ చాలా పిచ్చిగా వ్యవహరిస్తూ ఉంటుంది ప్రైసింగ్ విషయంలో. సో మార్కెట్ ప్రైస్ని బేస్ చేసుకుని మనం ఎప్పుడూ జడ్జి చేయకూడదు క్వాలిటీ ఆఫ్ ది స్టాక్. మార్కెట్ క్వాలిటీ స్టాక్ అయి ఉండొచ్చు, మార్కెట్ ప్రైసు తక్కువ ఉండొచ్చు, మార్కెట్ ఇంకా రికగ్నైజ్ చేసి ఉండకపోవచ్చు. మార్కెట్ ప్రోడక్ట్లో స్ట్రెంగ్త్ ఉండదు, కానీ ప్రైస్ మాత్రం పరిగెడుతూ ఉంటుంది. ఎందుకు అలా జరుగుతుందంటే అది సహజం. ఇవన్నీ షార్ట్ రన్లో వెరీ మచ్ పాసిబుల్. షార్ట్ రన్లో అనేది ఇవన్నీ సహజంగా జరుగుతాయి, కానీ లాంగ్ రన్లో జరగవు. లాంగ్ రన్లో ఏంటంటే ఓవరాల్గా ఇస్త్రీ అయిపోతుంది. ఆ ప్రోడక్ట్కి స్ట్రెంగ్త్ ఉండి కంపెనీకి బలం ఉంటే అది నడుస్తుంది, 4 కాలాల పాటు నిలుస్తుంది, లేకపోతే ఫిజిల్ అవుట్ పోతుంది. కాబట్టి మార్కెట్ ప్రైస్ని బేస్ చేసుకుని మనం జడ్జిమెంట్ చేయకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఇక్కడ ఈ ప్రైస్ గురించి చెప్తాను. ఇప్పుడు ఇది డి అంటే డిస్కౌంట్ అండి, ఎఫ్ అంటే ఫెయిర్ వాల్యూ అండి, పి అంటే ప్రీమియం అండి. అంటే దీని వర్త్ మానిటరీ టర్మ్స్లో తీసుకుంటే, సపోజ్ ఇక్కడ
రూపాయల్లో సిఎంపి ట్రేడ్ అవుతున్నది. అదే ఇక్కడ 70 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడేమో 95 అనుకుందాం. ఒక గివెన్ స్టాక్కి ఒక గివెన్ టైంలో ఒకే ప్రైస్ ఉంటుందిలేండి. అది 50 దగ్గర ట్రేడ్ అయితే అది డిస్కౌంట్ అని భావిస్తున్నాం. ఎట్లా డిస్కౌంట్ అని ఎలా చెప్తారంటే దానికి పారామీటర్స్ ఉన్నాయి కదా, జస్ట్ చెప్తాను. 50 రూపాయలు అంటే 70 రూపాయల లోపు అయితే డిస్కౌంట్ అండి. మరి 70 దగ్గర పర్వాలేదండి, కుడి ఎడంగా 70 ప్లస్ ఆర్ మైనస్ ఫ్యూ రూపీస్ 70 అయితే ఫెయిరేనండి, ఓకేనండి. దీని అసలు వర్త్ ఇంట్రిన్సిక్ వాల్యూ అనుకుందాము. 70 దాటితే మాత్రం ప్రీమియమేనండి. మరి 95 చాలా ఎక్కువ అండి. ఇది ఎవరు డిసైడ్ చేస్తారండి? ఎవరు డిసైడ్ చేయరండి. మామూలుగా ఏంటంటే దాన్ని నార్మల్గా బయర్స్ సెల్లర్స్, ఎక్కువ బయర్స్ ఎక్కువ సెల్లర్స్, అంటే బిగ్ బయర్స్ బిగ్ సెల్లర్స్, లేకపోతే పెద్ద ఇన్వెస్టర్స్ అనుకుందాం. కంపెనీ తాలూకు పెర్ఫార్మెన్స్ వీజావి కంపెనీ తాలూకు వర్కింగ్ పిఈ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ కంపెనీకి పిఈ రేషియో 10 రీజనబుల్ అనుకోండి మార్కెట్ మెజారిటీ. అప్పుడు ఎట్ 10 పిఈ రేషియో 10 ఉన్న దగ్గర సపోజ్ 70, 10 టైమ్స్ అంటే ఏంటండి? అంటే ఈపీఎస్ దీని ఎర్నింగ్ పర్ షేర్ 7 రూపాయలు అయ్యి ఉండాలి కదా. అంటే 10 టైమ్స్ దీంతో మల్టిప్లై చేస్తే 70 రూపాయలు. అంటే మార్కెట్ ఇలా అనుకుందాం ఊరికే 70 రూపాయల దగ్గర ఓకే రీజనబుల్ అని. 70 దాటితే పిఈ పెరుగుతుంది కదా, పిఈ రేషియో పెరుగుతుంది. 70 తక్కువ అయితే పిఈ రేషియో తక్కువ వస్తుంది. కొనేటప్పుడు పిఈ రేషియోని బేస్ చేసుకుంటారు కదా, జనరల్గా అది చూస్తుంటారు కదా. ఇప్పుడు అట్లాగే చేశారనుకుందాం, మార్కెట్ చేసింది అనుకుందాం, దీన్ని అనలైజ్ చేసింది అనుకుందాం. మార్కెట్ స్టేబుల్గా ఉందనుకుందాం, మార్కెట్ పెరగటం లేదు తగ్గటం లేదు, నార్మల్గా ఉందనుకుందాం. మార్కెట్ ఎప్పుడు అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటుంది. మరి ఈ స్టేజ్లో 95 దగ్గర కొనటానికి చాలామంది ఉంటారు. 70 దగ్గర 70కి వస్తేనే 70 రేంజ్ అయితేనే కొంటాననే వాళ్ళు ఉంటారు. అలా కాదు 50 ఇంతకన్నా 70కి తగ్గితేనే కొంటాననే వాళ్ళు ఉంటారు. రకరకాల వాళ్ళు ఉంటారు కదా. అందుకని కొంతమంది కొంటారు, కొంతమంది కొనరు. ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రైస్ తాలూకు రిలవెన్స్ ఏంటంటే అసలు ఒక పర్టికులర్ షేర్కి రియల్ వాల్యూ ఏంటి, వర్త్ ఏంటి అనేది చెప్పడం చాలా కష్టం. రకరకాల యాంగిల్స్లో ఎనలైజ్ చేస్తారు, రకరకాలుగా తీసుకుంటుంటారు. కొంతమంది బుక్ వాల్యూ తీసుకుంటారు కదా, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, ఇలా చేస్తూ ఉంటారు. అయితే చెత్త షేర్ కూడా ఒక్కోసారి మార్కెట్ కండిషన్ బాగుండి బూమ్ ఫేజ్లో ఉంటే చెత్త షేర్ కూడా ఎక్కడికో ఆకాశ శిఖరాలను అందుకుంటుంది. అలాగే మార్కెట్ లోగా ఉంటే, బేరిష్ మూడ్లో ఉంటే మంచి షేర్లు కూడా చవకగా దొరుకుతాయి. అంటే నీళ్ళు ఎండిపోయినప్పుడు చేపలు ఎలా బయటపడతాయి అలాగా. అట్లాంటప్పుడు మార్కెట్ ప్రైసు నిజంగా కంపెనీ తాలూకు షేర్ తాలూకు వర్త్ని రిప్రజెంట్ చేస్తుందా అంటే గ్యారంటీ ఏంటి చెప్పండి? జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మార్కెట్ మూడు బాగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ప్రతిదీ కొనేస్తుంటారు, ఊరికే లేపేస్తుంటారు. చెత్త షేర్ కూడా అది కూడా కొనేట్టు మొదలు పెడతారు, దొరికినట్టు కొనేస్తుంటారు. బోల్డంత మనీ చేంజ్ చేస్తుంటుంది. అందుకనే మార్కెట్ ఫ్రింజీగా ఉండి బాగా హై మూడ్లో ఉండి ఎగ్జాల్టెడ్ మూడ్లో ఉన్నప్పుడు పర్చేసింగ్, బయ్యింగ్, ఇన్వెస్ట్మెంటు, ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా అడ్వైజబుల్ కానే కాదు. కాబట్టి మార్కెట్ కొన్నటువంటి మూడ్ని బట్టి కూడా ప్రైసెస్ మారుతూ ఉంటాయే. అక్కడ ఫండమెంటల్స్ వర్క్ అవుతున్నాయా? ఫండమెంటల్స్ ఎవరు ఫాలో అవటం లేదే. అది అందువల్ల ఏంటంటే మార్కెట్ ప్రైస్ని బేస్ చేసుకుని వెళ్ళకూడదు బేసిక్గా. మరి అయితే ఈరోజు లెసన్లో నేను చెప్పేది ఏంటి? 52 వీక్ లో, 52 వీక్ హై. మరి ఇది కూడా ప్రైస్ బేస్ చేసుకుని వెళ్తున్నాం కదండి. అయితే ఈ 52 వీక్ లో హై అనేది కూడా చాలామంది పర్టికులర్గా స్టడీ చేస్తారు ఎనాలిసిస్కి. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, అనలిస్టులు అందరూ చూస్తారండి ఇది. అంటే అందరూ చూస్తున్నారు కాబట్టి ఇది వర్తా, రైటా, కరెక్టా అంటే దాన్ని అనలైజ్ చేద్దాం. అది చేసే ముందు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ 52 వీక్ లో హై అనేది ప్రైసులు రేంజ్ ఉంటుంది కదా,
లాస్ట్ 52 వీక్స్ అంటే లాస్ట్ ఇయర్ గడిచిన ఈ రోజు నుంచి ప్రీవియస్ 1 ఇయర్ వరకు ఈ 1 ఇయర్ కాలంలో దీని లోవెస్ట్ ఎంత, దీని హైయెస్ట్ ఎంత, ఇప్పుడు ఎంత ఉంది సహజంగా చూస్తాం, చూడాలి, దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. అయితే దాన్ని బేస్ చేసుకునే ఇన్వెస్ట్ చేయొచ్చా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నాట్ నెసెసరీ, వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. కాదు, అది కానే కాదు. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఈ 52 వీక్ లో హై అనేది యాక్చువల్గా ఫండమెంటల్ అనాలిసిస్కి సంబంధించింది కాదు, టెక్నికల్ అనాలిసిస్కి సంబంధించింది. టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటంటే రైట్ టైం టు ఎంటర్, రైట్ టైం టు ఎగ్జిట్. ఏ టైంలో ఎంటర్ అవ్వాలి పర్టికులర్ షేర్ని, సెలెక్ట్ చేసుకున్న షేర్ని, అలాగే ఏ టైంలో ఎగ్జిట్ అవ్వాల్సి వస్తే అది టెక్నికల్ అనాలిసిస్ అంటాం. అంటే ఈరోజు నేను డిస్కస్ చేసేది టెక్నికల్ అనాలిసిస్లో ఒక భాగం. టెక్నికల్గా ఏమీ చెప్పను, నథింగ్. లెర్నర్స్ అంటే అసలు ఎంత తక్కువ టెక్నికల్గా ఉంటే అంత మంచిది. కన్ఫ్యూజన్ రాకూడదు, అది కన్ఫ్యూజన్ వస్తే ఇట్లాంటి వీడియో క్లాసెస్ కుదరవు. నేను కొన్ని యూట్యూబ్ వీడియోల్లో కూడా చూశాను, కొంతమంది చెప్తారు మీరు 52 వీక్ లోలో కొనండి, అక్కడి నుంచి గ్యారంటీగా 10 to 30% గ్రోత్ వస్తుంది అంటారు. అది నిజమేనా? ఎంతవరకు పాటించవచ్చా? బ్లైండ్గా మాత్రం 80% పాటించకూడదు. ఎందుకంటే వాల్యూ హంటింగ్ అండ్ వాల్యూ ట్రాప్ అని రెండు ఉంటాయి. ఈ పదాలు కొంచెం మీరు నేర్చుకోండి. వాల్యూ హంటింగు, వాల్యూ ట్రాపింగ్. వాల్యూ హంటింగ్ అంటే యు ఆర్ హంటింగ్ ఫర్ వాల్యూ. వాల్యూ హంటింగ్ అంటే చౌకగా అంటే ఇది చీప్ కింద కదా, చీప్గా దొరుకుతుంది. ఇక్కడ ఎలా దొరుకుతున్నది? ఫెయిర్, నార్మల్గా దొరుకుతున్నది. ఇక్కడ ఎక్స్పెన్సివ్ అంటే ఖరీదు, ఎక్కువ డబ్బులు పెట్టి కొనవలసి వస్తున్నది. దీని వర్త్ ఇంత కాదు కానీ ఎక్కువ పెట్టవలసి వస్తున్నది. దీన్ని ఎక్స్పెన్సివ్, చీప్, నార్మల్ అంటాం. అలాగే కదా. ఇప్పుడు ఆ వాల్యూ హంటింగ్ అంటే ఏంటంటే ట్రయింగ్ ఫర్ వాల్యూ స్టాక్స్ వర్త్ అవర్ మనీ. నేను కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, పర్టికులర్ షేర్లు చూస్తున్నాను. నేను పెట్టే అమౌంట్కి అది వర్త్ అయి ఉండాలి. అంటే ఒక పర్టికులర్ షేర్ 150 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతున్నది. అండ్ ఐ షుడ్ ఫీల్ దట్ ఇట్ ఈస్ వర్త్ 150. దీనికి 150 రూపాయలు పెట్టవచ్చా? ఎస్, పెట్టవచ్చు. దిస్ ఈజ్ వర్త్. లేదు, అంతకన్నా తక్కువ దొరికితే మంచిది, అంతకన్నా ఎక్కువ అయితే లాభం లేదు. ఇట్లాగా వాల్యూ హంటింగ్ అంటే ఎలా ఉంటుందంటే వర్త్, నేను పెట్టే డబ్బులకి సరిపడా వర్త్ కలిగిన షేర్ కావాలి అని దాన్ని చేయటం వాల్యూ హంటింగ్ అంటాం. అంటే రీజనబుల్లీ ప్రైస్డ్ షేర్ని కొనుక్కోవాలని చూడటం అనేది వాల్యూ హంటింగ్ అనేది. బట్ ఆ వాల్యూ హంటింగ్లో భాగమే ఇది. ఆ వాల్యూ హంటింగ్లో ఏంటంటే చౌకగా ఏమేమి దొరుకుతున్నాయి? చౌకగా చూడండి, ఎవ్రీబడి వాంట్స్ టు బై చీప్, సెల్ హై, అంతే కదా. చౌకగా కొనాలనుకుంటాం, ప్రియం అంటే ఎక్కువ రేటుకి అమ్మాలనుకుంటాం, తక్కువ ధరకు కొనాలనుకుంటాం, ఎక్కువ ధరకు అమ్మాలనుకుంటాం. ఆ డిఫరెన్స్ మనం ఎంజాయ్ చేయాలనుకుంటాం, అంతే కదా. బిజినెస్లో కూడా అదే కదా బేసిక్ ప్రిన్సిపల్. మరి అక్కడ వాల్యూ హంటింగ్లో ఏంటంటే చౌకగా ఏది దొరుకుతుందని వెతకటం, దాన్ని వాల్యూ హంటింగ్ అంటాం సింపుల్గా. అది సింపుల్ తెలుగులో చెప్పాలంటే చవక. మరి ఆ చవకతనం ప్రాసెస్లో ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. అదేమవుతుందంటే దట్ మే లీడ్ టు వాల్యూ ట్రాపింగ్. వాల్యూ ట్రాపింగ్ అంటే ఎలా ఉంటుందంటే ఏదో ఇది చాలా తక్కువగా వచ్చింది, లేదా 52 వీక్లో వచ్చింది, అయ్యి బాబోయ్ కిందటి సంవత్సరం నేను చూస్తే ఇది 360 రూపాయలు. చాలామంది మెసేజ్లు కూడా పెడుతుంటారు, సార్ ఇప్పుడు వక్రంగి కొనొచ్చా? చాలా తగ్గిందండి. ఎంత తగ్గింది సార్? 60% తగ్గిపోయింది. అంటే ఎంత తగ్గిందనే దాన్ని బట్టి ఇప్పుడు కొంటారా? అంటే మీరు 300 రూపాయల్లో చూశారు, ఇప్పుడు 120 రూపాయల్లో దొరుకుతుంది కొనుక్కుంటే, 300 రూపాయలది 120 దొరుకుతుంది కాబట్టి కొనేస్తాను, చాలా తగ్గింది కదా. అది తగ్గింది కాబట్టి కొనటమా? మరి 120 రూపాయలది 40 రూపాయలకు రాదని ఏంటి గ్యారంటీ? 1 డే క్లోజ్ అవుదని ఏంటి గ్యారంటీ? నేను వక్రంగి అంటే ఊరికే వక్రంగి గురించి మాట్లాడుతున్నాను, జనరల్గా మాట్లాడుతున్నాను.
అది తగ్గింది కాబట్టి కొనటమా? కొంతమంది ఎట్లా చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ, నేను 300 రూపాయల్లో ట్రై చేశానండి, దొరకలేదు, ఇప్పుడు దొరుకుతున్నది, ఇప్పుడు కొనేస్తానని. అంటే తక్కువ వచ్చింది కాబట్టి కొనటమా? ఇది చాలా డేంజరస్ కాన్సెప్ట్. తక్కువ వచ్చింది కాబట్టి కొనటం కాదు, అది ఎందుకు తక్కువకు వచ్చిందో కొంచెం సాధ్యమైనంత వరకు ప్రయత్నించాలి, తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మనకి ఒక్కోసారి తెలియదు, మనం ఎంత వెతికినా ఎక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ రాదు, కానీ అది తగ్గుతూ ఉంటుంది. అప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు, కొంచెం ఫండమెంటల్స్ వరకు చూసుకుని దిగటమే. ఇప్పుడు అది ఆ కాన్సెప్టు ఏమవుతుందంటే ఆ 120 రూపాయల షేరు 43 రూపాయలకు వచ్చేస్తుంది, 40కి వచ్చేస్తుంది, ఇంకా లోవర్ సర్క్యూట్లోకి వస్తుంది, లేకపోతే ఆల్ సెల్లర్సే ఉంటారు. అప్పుడేంటి పరిస్థితి? అది ఎంత తగ్గింది అని మనం కొనటం కాదు, ఆ తగ్గిన ధర దగ్గర మనం కొనొచ్చా, ఈజ్ ఇట్ వర్త్ ఎట్ దట్ ప్రైస్? అదర్వైజ్ ఏమవుతుందంటే ఇట్ ఈజ్ లైక్ క్యాచింగ్ ఎ ఫాలింగ్ నైఫ్ అంటారు. స్టాక్ మార్కెట్లో దీన్ని ఏమంటారంటే క్యాచింగ్ ఏ ఫాలింగ్ నైఫ్ టచింగ్ 50, అదే దీన్ని ఫాలింగ్ నైఫ్ అనే అంటారు. ఫాలింగ్ నైఫ్ అంటే ఏంటి? నైఫ్ అంటే కత్తి, పడుతున్న కత్తికి చేతులు అడ్డం పెడితే అవుతుంది, కోసుకుపోతుంది, చేయి కట్ అవుతుంది. ఫాలింగ్ నైఫ్ కావచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ వక్రంగి లిమిటెడ్ ఎవరైనా అట్లా కొన్నారేమో కొద్ది తగ్గింది అని, ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఏంటి పరిస్థితి? కొంతమంది ఇంకోలా ఉంటారు, నేను దీన్ని 300కి అమ్మేశాను, ప్రాఫిట్ వచ్చింది లేదా లాస్ వచ్చింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు 140కే దొరుకుతుంది, ఇప్పుడు ట్రై చేస్తాను మళ్ళీ. అంటే రీఎంటర్ అవ్వటం అంటే చూస్తే ఏంటంటే అమ్మాను కదా 300లో, ఇప్పుడు 140 కొనుక్కుంటున్నానంటే న్యాచురల్గానే కొంచెం డిఫరెన్స్ కనపడుతుంది, అది ట్యాంజిబుల్గా అట్రాక్టివ్గా ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అప్పుడు ఏదో అయింది, మళ్ళీ చేతులు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయితే చేతులు కాల్చుకుంటానేమో, జాగ్రత్తగా ఆలోచించాలి. కాబట్టి 52 వీక్ లోలో కొనటం, 52 వీక్ హైలో అమ్మటం ఎంతవరకు సబబు అంటే చాలా జాగ్రత్తగా, దిస్ ఈజ్ ఎ క్వాలిఫైడ్ అప్రోచ్ అంటే చాలా జాగ్రత్తగా చాలా విషయాలు చూసుకుని స్టడీ చేసుకుని వెళ్ళాలి. సింప్లీ బికాజ్ 52 వీక్లోకి వచ్చింది కాబట్టి కొనటం కాదు. ఏమవుతుంది అప్పుడు? అది దాన్ని వాల్యూ ట్రాపింగ్కి వెళ్ళిపోతాం. అంటే తక్కువ దొరుకుతుంది, చౌకగా దొరుకుతుందని కొనటం. అంటే ఒక బట్టలు కొనడానికి వెళ్తాము, బట్టల షాప్కి సేల్ పెడతాడు. మాకు ఢిల్లీలో అయితే సేలే, షూస్కి వాటికి సేల్ ఉంటుంది, బట్టలకి చాలా వస్తువులకి సేల్ ఉంటుంది. ఇట్లా నిత్యావసర వస్తువులు మెయిన్గా యూజ్ చేసుకునేటటువంటివి కన్జ్యూమర్ గూడ్స్, క్లాత్స్ ఒకటి, బట్టలు ఒకటి, చెప్పల్సే ఉంటాయిలేండి ఢిల్లీలో, చెప్పులు ఉంటాయిలేండి కానీ, బట్ చెప్పులకి ఇంపార్టెన్స్ ఏముంటుంది? షూస్ ఎక్కువ వాడతారు, చెప్పల్స్ ఇవి ఇట్లా చాలా వస్తువులు సేల్ అని పెడతాడు. అంటే ఆఫ్ అప్ టు 40%, ఆఫ్ అప్ టు 50%. ఇది ఆల్ ఓవర్ ఇండియా ప్రతి చోట ఉందిలేండి. కాకపోతే ఢిల్లీలో పెద్ద ఎక్కువ భీడ్ ఎక్కువ కదా, జనం ఎక్కువ కదా. మరి వుడ్లాండ్ షూస్ సేల్ అన్నాడు, బాగుంది. మరి ఆ సేల్లోని 2000 రూపాయల షూస్ ఇప్పుడు 400కి ఇస్తున్నాను అన్నాడండి. చూడండి జాగ్రత్తగా, ఆ 400కి ఇప్పుడు ఒరిజినల్ ప్రైస్ 2000, అది మనకి తెలుసు అనుకుందాం, ఇప్పుడు 400 అన్నాడు. అది అయితే మనం 400 కాబట్టి కొనేస్తామా? అది 2000 రూపాయల షూ క్వాలిటీ, అది కొంచెం అన్నీ ఎవ్రీథింగ్ ఓకే, దీనిలో ఏదో డిఫెక్ట్ ఉంది, దీని ప్రాబ్లం ఉంది, 400కి ఇస్తున్నాడు అంటే మనకు తెలిసి ఇది 4 రోజుల కంటే ఎక్కువ రాదని, 4 రోజుల కంటే ఎక్కువ వాడటానికి వీలు పడదని తెలిసి కూడా 400కి కొనేస్తామా? జనరల్గా అయితే 2 ఏళ్ళు వస్తాయి, అది 2000 రూపాయలు ఉంటుంది. ఇది ఒక 4 రోజులు వస్తుంది, 400కే దొరుకుతుంది. 400కి కొనేస్తామండి. ఇలా 400కి కొంటే 2 సంవత్సరాలు అంటే 24 9600 పెట్టినట్టు కొంటామండి. సింప్లీ డూ వీ బై ఏ పెయిర్ ఆఫ్ షూస్ సింప్లీ బికాస్ దే ఆర్ చీప్ ఆర్ బికాస్ దే ఆర్ స్టిల్ వర్త్? 400కి ఇస్తున్నాడు, ఒకటి చౌకగా దొరుకుతున్నది, బట్ అట్ ది సేమ్ టైం ఇది మన్నిక, ఇది కూడా దాదాపు అంతగా పనిచేస్తుంది, దగ్గర అలా పనిచేస్తుంది.
అంటే 2 సంవత్సరాలు కాకపోయినా సంవత్సరంన్నర పనిచేస్తుంది కనీసం అన్న కాన్ఫిడెన్స్ ఉంటేనే తప్ప అది కొనం కదా. చౌకగా దొరికినంత మాత్రం కొనం కదా, సింప్లీ బికాజ్ ఇట్ ఈజ్ అవైలబుల్. షేర్ కూడా అంతే, చౌకగా దొరుకుతుందని కొనటం కాదు, ఆ ధర దగ్గర అది వర్తేనా కాదా చూసుకుని కొనాలి. అలాంటప్పుడు 52 వీక్లో వెరీ డేంజరస్. అది దట్ మే లీడ్ టు వాల్యూ ట్రాపింగ్. మీకు చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు చూపిస్తాను కూడా అండి. చూపించడం బెటర్ ఏమో, సరే చెప్తాను. క్వాలిటీ లిమిటెడ్, ఈ కంపెనీ పేరు విన్నారా? 52 వీక్ లోకి వచ్చినవి చాలా ఉంటాయి. అంటే ఈ కంపెనీ నేను అనలైజ్ చేసి మంచిది చెడ్డదని చెప్పడం లేదు, కొనమని చెప్పడం లేదు, కొనొద్దని చెప్పడం లేదు. నేను అనుకోవటం 40స్లో ఉంటుంది, ఇది 45, 46 ఆ రేంజ్లో ఉంటుంది, 40 బహుశా. మీది ఎక్కడి నుంచి 45కి దిగిందో తెలుసండి? మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 52 వీక్ లోనే ఇది, బికాజ్ ఇట్ ఈజ్ 52 వీక్లో బాగా తక్కువగా ఉంది కొంటమా. ఈ క్వాలిటీ లిమిటెడ్ ఎందుకు తగ్గింది, ఏమైనా ప్రాబ్లం ఉందో చెక్ చేసుకుని, ఆ ప్రాబ్లమ్స్ అలా ఏం కనిపించకపోతే వన్ కెన్ ఎంటర్, ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చింది. అలాగే చూడండి, ఓరియంట్ పేపర్, ఇదైతే ఇందులో నేను చాలా ఇన్వెస్ట్ చేశాను, చాలా డబ్బులు సంపాదించాను. ఇది అప్పుడు ఇష్యూ చేసినప్పుడు, స్ప్లిట్ చేసినప్పుడు 5 రూపాయలు 6 రూపాయలకు ఉండేది. అలా ఉంచి చేస్తూ నేను 25 రూపీస్లో బయటకు వచ్చేసానండి. కొంచెం బాగానే లాభాలు గడించి 25 రూపీస్లో బయటకు వచ్చేసిన తర్వాత ఎవరి చేతనో ఒక ఢిల్లీ క్లయింట్ చేత కొనిపించాను కూడాను. అది ఏ రేంజ్లో కొనిపించాను, అరౌండ్ 20-30స్లోనే కొనిపించానండి. 30లో కొనిపిస్తే అది 70+ above 70 and above 70, around that 20-25 రూపీస్ షేరు, 70 అట్లా ఆ రేంజ్లోని క్వాంటిటీ, మంచి క్వాంటిటీ, 2-3 వేలు అనుకుంటాను, 70 రేంజ్లోని అమ్మించేసాము. తర్వాత దే గాట్ వెరీ గుడ్ ప్రాఫిట్, దే ఆర్ వెరీ హ్యాపీ. అంటే 3 రేట్లు దాదాపు వచ్చింది విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 1.5 years or 2 years. గుడ్ బార్గెయిన్. తర్వాత ఇంకా పెద్దది, ఇంకా పైకి వెళ్ళింది ఇది. 70 తర్వాత అక్కడ ఆగింది ఏంటిది, చాలా వెళ్ళి ఇప్పుడు నేను అనుకోవటం 40స్లో ఉంది, 40+ అట్లా ఉంది, లేదా బిలో 40 ఉందేమో, 33-35 ఉందేమో, అరౌండ్ దట్. దాదాపు 150 ఆ రేంజ్కి కూడా వెళ్ళిందేమో నా అనుమానం. మరి ఎందుకు వెళ్ళింది, ఎందుకు తగ్గింది, కారణాలు ఉండాలి కదా. సింప్లీ బికాజ్ ఇట్ ఈస్ 52 వీక్లో లెటెస్ట్ పర్చేజ్. అంటే 70 రూపాయల దగ్గర అమ్మాడు కాబట్టి ఆ కస్టమరు ఇప్పుడు 30 రూపాయలకి దొరుకుతుంది కాబట్టి 35 కొనిపించేయటమా? అది కానే కాదు. స్టడీ చేయాలంతే. మీకు ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అమ్మమని కొనొద్దని కాదు. మనము ఏంటంటే నేర్చుకుంటాం ఏంటంటే స్వయంగా నిర్ణయం కొనటానికి అమ్మటానికి స్వయంగా నిర్ణయం తీసుకునేది ఎలాగనేది నేర్పిస్తున్నాను. అంతేగాని రికమెండేషన్స్ కాదు కదా. ఏదో 2 షేర్లు పేరు చెప్పి ఇది కొనండి బాగుంటుంది, ఇది అమ్మండి లాభం లేదని చెప్పడం కాదు. అసలు ఇది మన క్లాసులు పద్ధతి అది కాదు, సబ్జెక్ట్ నేర్చుకోవాలి కదా. కాబట్టి కంక్లూషన్ ఏంటంటే బాటమ్ ఫిషింగ్, దీన్నే బాటమ్ ఫిషింగ్ అంటారు. బాటమ్ అంటే తక్కువలో, ఎంత తక్కువలో దొరుకుతుందా అని చూసి చౌకగా ఉంటే తెచ్చేయటం. నేను నా చిన్నతనంలో చూశాను. ఒక ముసలావిడ ఉండేది. మామూలుగా వేసవకాలం ఇలానే సీజను, మామిడికాయల సీజను. ఈ మామిడి సీజను, మ్యాంగో సీజన్లోని మార్కెట్కి వెళ్ళిపోయి ఇన్ని గంపెడు మామిడి పళ్ళు తీసుకొచ్చేది. ఏంటంటే డాగు అంటే విన్నారు తెలుసా మీకు? డాగులు సగం పోయినవి, సగం కుళ్ళినవి, సగం కుళ్ళి డాగులు అవి ఉంటాయి కదా, డ్యామేజ్డ్. ఇంత గుట్లు పెట్టేవాళ్ళు. గుట్ట మొత్తం ఆ రోజుల్లో చౌక కదా, పావులాకో 10 రూపాయకో తెచ్చేది గుట్ట మొత్తం. ఇప్పుడు మాత్రం ఎంత ఉంటాయి లేండి, ఆ గుట్ట మొత్తం కలిపి ఒక 100 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయల కంటే ఎక్కువ ఉండదు. అప్పుడు పావులా అంటే ఇప్పుడు 25 రూపాయలు అనుకోండి. తెచ్చి అంత డ్రెస్సింగ్ చేసి, కట్ చేసి, అది చేసి, ఇచ్చేసి పిల్లలకి పెట్టేది.
తినేది తను కూడా తినేది వేరే సంగతి. అంటే ఆ టెండెన్సీ ఏంటంటే చవకగా దొరకాలి, క్వాంటిటీ కావాలి, చవకగా కావాలి. ఆ పురుగులు కూడా ఉంటాయి వాటిలోని. డ్యామేజ్డ్ థింగ్స్ లోపలికి వెళ్తే ఏం లాభం అండి? ఎవరి మనస్తత్వం. అలాగే షేర్లు కొనే దగ్గర కూడా ఇది తక్కువగా ఉంది లేదా బాగా పడిపోయిందని కొనటం, దాన్ని బాటమ్ ఫిషింగ్ అంటారు. ఈ బాటమ్ ఫిషింగ్ అనేది డేంజరస్. అంటే బాటమ్ చూసుకుని దగ్గరికి ఎంత దగ్గరికి వచ్చిందో చూసి అక్కడ కొనటం అనేది డేంజరస్. కాబట్టి బయింగ్కి సెల్లింగ్కి 52 వీక్ లో హైని చాలా కేర్ఫుల్గా సెలెక్టివ్గా యూజ్ చేయాలి. తక్కువగా వచ్చింది కాబట్టి కొనేద్దామని కాదు, మిగతా అదర్ ఫ్యాక్టర్స్ చూడాలి. ఎందుకంటే చూడవలసింది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ క్వాలిటీ ఏంటి, మేనేజ్మెంట్ పరిస్థితి ఏంటి, అది ఇన్ఫర్మేషన్ దొరకదండి. క్వాలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ ఎలా తెలుసుకుంటాం? ఇంత ఈజీ ఏం కాదు. చూడాలి, సాధ్యమైనంత వరకు ట్రై చేయాలి, సెర్చ్ చేయాలి. తర్వాత నంబర్ ఆఫ్ ఇయర్స్, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది అంటే కంపెనీ, అక్కడ సుదీర్ఘ చరిత్రలో కొంత బయటపడుతుంది మేనేజ్మెంట్ గురించి. అదర్వైజ్ చిన్న చిన్న కంపెనీల గురించి చాలా కష్టం. ఆ క్వాలిటీ మేనేజ్మెంట్ ఒకటి. తర్వాత గ్రోత్ ప్రాస్పెక్ట్స్. ఈ పర్టికులర్ బిజినెస్కి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయా అంటే పెరుగుదలకి ఛాన్సెస్ ఉన్నాయా, బిజినెస్కి స్టెబిలిటీ ఉందా, ఇట్లాంటివన్నీ చూసుకుని ప్రోడక్ట్ ఏంటి, దీనికి ఉన్న మార్కెట్ స్ట్రెంగ్త్ ఏంటి, అవన్నీ చూసుకుని దాన్ని ప్రైస్తో కంపేర్ చేయాలి. దాన్ని ప్రైస్తో కంపేర్ చేయాలి. అప్పుడు ఈ ప్రైస్ దగ్గర ఈ క్వాలిటీస్ ఉన్నటువంటి షేరు ఈ ప్రైస్ దగ్గర ఓకేనా, లేకపోతే చౌకగా దొరుకుతుందని కొనుక్కుంటే అది వాల్యూ ట్రాప్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్స్ ఆర్ నాట్ ఆల్వేస్ రైట్. మార్కెట్లో ప్రైస్ జో ఉంటుంది కదా, ద ప్రైస్ అట్ విచ్ ఇట్ ఈస్ బాట్ అండ్ సోల్డ్, దట్ ఈస్ నాట్ నెసెసర్లీ రిఫ్లెక్టింగ్ ద ట్రూ వాల్యూ ఆఫ్ ది షేర్. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో మరి ఎట్లా అండి అంటే స్టిల్ సైకాలజీ మీద ఇది పనిచేస్తుందండి. ఇది 52 వీక్ లో అనేది సైకాలజీ మీద, లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ సైకాలజీ మీద పనిచేస్తుంది. అందుకనే వాల్యూ అనలిస్టులు, పెద్ద పెద్ద రీసెర్చ్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఇన్వేరియబ్లీ విధిగా దీని 52 వీక్ లో ఎంత, దీని హై ఎంత, ఇప్పుడు ఎంత ఉంది అని చూస్తారు. అంటే తప్పు కాదు కదా, ఆ లెక్కన చూడటం తప్పు కాదు, అంటే ఓకే. బట్ ఎట్లా అంటే చూడండి, 52 వీక్ లో అయ్యుండి నంబర్ 1 ఫండమెంటల్స్ ఓకే, దీని ఫండమెంటల్స్లో అంత దిగజారవలసిన పని ఏమి లేదు అని అనిపించాలి. కొంచెం చెక్ చేసుకోవాలి ఫండమెంటల్స్. రెండోది, ఏమైనా సమ్టైమ్స్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉండొచ్చుగా. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉండొచ్చుగా. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే మీకు తెలుసు, నేను దాని గురించి మళ్ళీ లెక్చర్ ఇవ్వక్కర్లేదు. దాని ఇంట్రిన్సిక్ వాల్యూకి మార్కెట్ ప్రైస్కి డిఫరెన్స్ ఉందనుకోండి, మార్కెట్ ప్రైస్ ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే తక్కువగా ఉందనుకోండి, మేబీ ఇట్ గివ్స్ ఎన్ ఆపర్చునిటీ. అయితే దాని ఫండమెంటల్స్ బాగుండాలి కదా. మరి ఫండమెంటల్స్ బాగోపోతే మొన్న మార్జిన్ ఆఫ్ సేఫ్టీలో కొన్ని షేర్లు డిస్కస్ చేసాం, చూస్తున్నాం, గుర్తుందా? సో అక్కడ 52 వీక్ లో అనేది ఏముంది, 52 వీక్లోకి రావటమే కాదు, దాని ఫండమెంటల్స్ ఇంటాక్ట్గా ఉన్నాయా, ప్రాఫిట్ మేకింగ్, బిజినెస్, అదే డివిడెండ్ పేయింగ్ ఆస్పెక్ట్స్ బాగున్నాయా. డివిడెండ్ లేకపోతే పోనండి పర్లేదు, డివిడెండ్ లేకపోయినా దాని ఈజ్ ఇట్ వర్త్, దానికి మినిమం ఫండమెంటల్ స్ట్రెంగ్త్ ఉంటే, బేస్ ఉంటే దాన్ని ఓకే. అప్పుడు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కనబడుతుంటే 52 వీక్ లో ఉండటమే కాదు, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కనబడుతుంటే, ఫండమెంటల్స్ ఓకే అయితే దెన్ యూ కెన్ గో ఫర్ ఇట్. దట్స్ వన్ ఆస్పెక్ట్. రీసెంట్గానే ఊరికే నేను మీతోటి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను, కానీ మీ పొరపాటు కూడా మీకు రికమెండేషన్ కాదు ఇది.
మొన్న ఆ మధ్యన ఒకసారి చూశాను, ఐఎఫ్సిఐ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 16+16.75 ఎంతో 16 రూపాయలు దీని చరిత్రలో పాపం బ్యాడ్ లక్. అంటే లాస్ట్ ఇయర్ కొంచెం ఏదో ప్రాబ్లం వచ్చింది, ఎన్పిఎస్ ప్రాబ్లం వచ్చింది. బాగానే ఫైనాన్స్ బిజినెస్ కదా, అప్పులు ఇచ్చి బాగానే వసూలు చేసుకుంటుంది. తర్వాత ప్రమోటర్స్ షేర్స్ ప్లెడ్జ్ చేస్తే పెట్టుకుని డబ్బులు ఇచ్చి వాళ్ళు విడిపించుకోకపోతే ఓపెన్ మార్కెట్లో అమ్మేసి డబ్బులు తీసేసుకుంటుంది. అన్నీ బాగానే ఉంటాయి. గవర్నమెంట్ కదండి, గవర్నమెంట్ టైపు పబ్లిక్ సెక్టార్ టైప్ ఏమవుతుంది, ఎవ్రీబడీస్ బిజినెస్ ఈజ్ నో బడీస్ బిజినెస్. లేదా ఏదైనా కాస్త ముట్ట చెబితే ఇండైరెక్ట్గా ఏదైనా చేసి పారేస్తారు అక్కడ ఉండేవాళ్ళు. అది దాని కర్మ కాలింది. 52 వీక్ లోలో నేను ఎక్స్పెరిమెంట్ కోసం ఏం లేదు, ఫ్యూ 100 షేర్స్ ఊరికే కొన్నాను. అయితే డివిడెండ్ ఇవ్వలేదు లాస్ట్ ఇయర్. మంచి షేర్ మార్కెట్ అంతా బాగున్న రోజుల్లో ఆ టైంలో ఇది పెర్ఫామ్ చేయలేదు, పైగా డివిడెండ్ కూడా స్కిప్ చేసింది. నార్మల్గా ఏంటంటే 10% ఇస్తారు వీళ్ళు. 10 రూపాయల షేర్ అండి, 10 రూపాయల షేర్ ఇప్పుడు 16 రూపాయలు ఉంది. దీని బుక్ వాల్యూ తీసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది, బహుశా 30-40లో ఉంటుందేమో. ప్రాక్టికల్గా దివాళా తీసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే గవర్నమెంట్ బ్యాకింగ్ కదా. మరి గవర్నమెంట్ బ్యాకింగ్ అయితే ఏదో రకంగా ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి ఏదో క్యాపిటల్ ఇచ్చి ఏదో ఇచ్చి చేస్తారు కదా, అలాగే. బట్ అయినా కానీ చూసారా 16 రూపాయల చిల్లరకు వచ్చింది. ఊరికే ఎక్స్పెరిమెంట్ కేసు కోసం కొన్నాను. అంటే ఏంటి, చూద్దాము అని, పోతే పోతుందని. పోవచ్చు కదా, అది ఏంటి ఒక 18-20 రేంజ్కి వస్తే చాలు, చూస్తాను, తీసి కొట్టిపారేస్తాను. తర్వాత ఏమైతే నాకెందుకు, లేకపోతే అంతటితో పోతుంది అది. ఎందుకంటే రిస్క్ తీసుకుని చేయటం. కానీ లెర్నర్స్, ముఖ్యంగా బిగినర్స్ ఎప్పుడు కూడా అట్లాంటి సాహసాలు చేయకూడదు. నేనంటే ఎందుకు, స్మాల్ క్వాంటిటీ ఎక్స్పెరిమెంట్ కోసం, దాని రీసెర్చ్ పర్పస్, దానికి ఏమిటి చూద్దామని, ప్రైస్ మూమెంట్ ఎలా ఉంటుందో చూద్దామని, స్టడీ పర్పస్ కోసం చేస్తాం. కానీ ఎక్స్పెరిమెంట్స్ నేర్చుకునే వాళ్ళు చేయకూడదు. సో బాటమ్ ఫిషింగు లేకపోతే లో ప్రైస్లు కాదు, ఏంటి కావాల్సింది, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఫండమెంటల్స్ బాగుండి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉంటే బాగుంటుంది. ఇంకా ప్రిఫరబుల్ ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బ్లూ చిప్స్ అంటే మంచి కంపెనీలని, మంచి కంపెనీస్, ముఖ్యంగా నిఫ్టీ 50 అనుకుందాం. నిఫ్టీ 50 షేర్స్ లేదా నెక్స్ట్ 50 షేర్స్. నెక్స్ట్ 50లో జాగ్రత్తగా ఉండాలి. ఈ నిఫ్టీ 50 కొంచెం సేఫ్. ఒక్కొక్కసారి నిఫ్టీ 50 లేదా నెక్స్ట్ 50 షేర్లలో మంచి షేర్లు అయ్యుండి అనుకోకుండా ఎప్పుడో ఒకసారి అవి వస్తాయి, బాటమ్ అవుట్ అవుతాయి. ఎప్పుడు ప్రతి ఒక్కరికి లైఫ్లో ఎప్పుడో చోట ఏదో దెబ్బ తగులుతుంది. అస్సలు దెబ్బ తగలకుండా అలా వెళ్ళిపోరు. చూడండి, ఎవరినైనా చూసారు అలాగా? సమస్యలు లేకుండా, సఫర్ అవ్వకుండా, ఫీల్ అవ్వకుండా, లేదా పెయిన్స్ లేకుండా ఈ ప్రపంచం మనల్ని ఏ సఫరింగ్ లేకుండా ఉంచుతుందా? ఉంచదు కదా. మన ఇంట్లో వాళ్ళే ఉంచరు. అప్పుడప్పుడు అయినా ఏదోటి వస్తుంది, క్రియేట్ బ్రదర్సో సిస్టర్సో లేకపోతే రిలేటివ్సో, సమ్టైమ్స్ భార్యాభర్తలో పిల్లలో, సహజం. షేర్లు అంతే, కంపెనీలు అంతే. అట్లా వచ్చినాయి అనుకోండి, ఏ బ్రిటానియా లాంటిదో తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే గొప్ప షేర్ అని కాదు, బ్రిటానియా కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తున్నారు కదా, అది నెక్స్ట్ 50లోనే ఉంది. అలాగే అశోక్ లేలాండ్ చూడండి. మరి అశోక్ లేలాండ్ అంటున్నాం కానీ 15 రూపాయలు పాపం, 15, 12, 14 రూపాయల్లోని ట్రేడ్ అయ్యేది అశోక్ లేలాండ్. అప్పుడు దానికి దుర్దశ, కానీ లక్కీగా పికప్ అయింది కదా. అట్లా ఏదైనా ఎప్పటి నుంచో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీలు వీళ్ళు మళ్ళీ తిరిగి బతికి బట్టకట్టగలరో, పుంజుకుంటారో, ఈ కంపెనీకి స్ట్రెంగ్త్ ఉంది అనుకుంటే, అలా అనిపిస్తే ఫండమెంటల్స్, ముఖ్యంగా నిఫ్టీ నెక్స్ట్ 50 లాంటి షేర్స్ అయితే ఫండమెంటల్స్ చెక్ చేసి ఆ స్టేజ్లో ఒకసారి ట్రై చేయొచ్చు, బై చేయొచ్చు చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ ఉంది, అది పీక్ పారేశారు, నిఫ్టీ 50లోంచి పీక్ పారేశారు కదా, నీ వల్ల కాదులే అని. దుర్దశ, టైం బాగోలేదు. అయితే అశోక్ లేలాండ్ అంత ఘోరం కాదులేండి. అశోక్ లేలాండ్ మరి 15 రూపాయలు కదా, 12, 15 మధ్యన అశోక్ లేలాండ్. సో ఇప్పుడు 52 వీక్ లోలో ఉంది.
అంటే 52 వీక్ లో అంటే ఎట్లా అంటే 280 ప్లస్ ఏమో బహుశా 280 ప్లస్ ఆ రేంజ్లో ఉంది. అంటే ట్రై చేయొచ్చండి అంటే నేను ట్రై చేయమని చెప్పను, స్టడీ చేయమని చెప్తాను. ట్రై చేయమని నేను చెప్పను, ఎందుకంటే ఈక్విటీలో రిస్క్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వయంగా తెలుసుకుని అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలి తప్ప ఒక రికమెండేషన్స్ బేసిస్ మీద కాదు. సో ఈ ఫ్యాక్టర్స్ ఒక్కోసారి పనిచేస్తాయి, అయితే ఒక్కోసారి ఫ్లూక్గా కూడా పనిచేస్తాయి. 52 వీక్లోకి వచ్చింది, కానీ 52 వీక్లోకి వచ్చింది కాబట్టి ఇది అక్కడ మొదలు పెడతామా, మళ్ళీ ఇంకా దిగితే న్యూ 52లో, ఇంకా దిగితే న్యూ 52లో, అది దాన్నే బాటమ్ అవుట్ అవ్వలేదని అర్థం. 52 వీక్ లోకి వచ్చి కొన్ని షేర్లు 52 వీక్ లోకి రావు, దగ్గరగా వచ్చినట్టు వచ్చి అక్కడి నుంచి తిరుగు ప్రయాణం మొదలు పెడతాయి. అక్కడ మనం వెయిట్ చేస్తూ ఉంటాం, 52 వీక్ లోకి వస్తేనే నేను కొంటాను లేకపోతే కొన్నాను. అది రాదు సరిగదా, దగ్గర దాకా వచ్చినట్టు వచ్చి అక్కడి నుంచి మొదలవుద్ది. అక్కడి నుంచి ఒక 20-30% పైకి వెళ్ళేటప్పటికి చుక్కలు కనపడతాయి మనకి. అయ్యయ్యో ఇంత పెరిగిపోయిందే, 52 వీక్ లో కోసం వెయిట్ చేశాను నేను, ఇలాగే వెళ్ళిపోయింది పైకి అని. దెర్ ఈజ్ నో గ్యారంటీ. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ జాగ్రత్తగా తీసుకుని చేయాలి. మరి అట్ ది సేమ్ టైం 52 వీక్ హై అంటే ఏంటి అంటే లాస్ట్ 52 వీక్స్ అంటే సంవత్సరంలో అది హైగా కోట్ అయింది. హై అంటే 52 జనరల్గా ఏం చెప్తారు, 52 వీక్ లోకి వస్తేనేమో అమ్మమ్మ కొనుక్కోమని, హైకి వస్తే అమ్మమని, అంటే అమ్మవచ్చు అని, అది ప్రాబబిలిటీ, అదే కదా చెప్తారు. బట్ 52 వీక్ హైకి వెళ్ళినప్పుడు అండి సాధారణంగా సైకలాజికల్గా అక్కడ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది, నిజమే. కానీ అన్ని షేర్లకి వర్తిస్తుందా, అది నిజమే. 52 వీక్ లోకి వచ్చిన తర్వాత బాటమ్ అవుట్ అయ్యి పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, నిజమే, చాలా సందర్భాల్లో జరుగుతుంది. కానీ ఇన్ ఎవ్రీ కేస్ మనం అలా అనుకుని కొనేస్తామా, కొనకూడదు, సెలెక్టివ్గా ఉండాలి. అలాగే 52 వీక్ హైకి వచ్చింది కాబట్టి ఇక నేను అమ్మేస్తామా, ఆ తర్వాత పశ్చాత్తాపడవలసి వస్తుంది కొన్ని షేర్ల విషయంలో. అయితే చాలా షేర్ల విషయంలో ఓకే అవుతుంది, కానీ అది టెంపరీ అవుతుంది. చాలా సందర్భాల్లో కూడా టెంపరీగా తగ్గి అక్కడి నుంచి ఆ సైకలాజికల్ ప్రెషర్ దగ్గర తగ్గి మళ్ళీ అందుకుంటుంది, మనకు అందని కూడా అందదు ఈసారి. కాబట్టి 52 వీక్ హైలో ఎగ్జిట్ అవ్వటం లేదా ప్రాఫిట్ బుకింగ్ చేయటం అనేది ఓకే కావచ్చు, బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి కంపెనీ, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ, మార్కెట్లో ఇంప్రెషన్ అది ఉన్నటువంటి కంపెనీని మనం ఎగ్జిట్ అయ్యామంటే 52 వీక్ హై దగ్గర తర్వాత పశ్చాత్తాపడవలసి వస్తుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ కొంచెం బాగుంది కదండి, మీరు షేర్ చూడండి, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ 45 నుంచి 44-45 నుంచి మెల్లిమెల్లిగా 55-60 రేంజ్కి వచ్చింది, ఎక్కడ ఆగల. 50స్లోకి వచ్చేటప్పటికి 52 వీక్ హై అయింది. టర్న్ అరౌండ్ అని చెప్పను, కానీ నిజంగా చెప్పాలంటే ఇండైరెక్ట్గా ఒక రకంగా టర్న్ అరౌండ్ లాంటిదే. టర్న్ అరౌండ్ అంటే నార్మల్గా ఏంటంటే లాసుల్లో ఉంటూ మెల్లిగా దాని ఫైనాన్షియల్ పొజిషన్ ఇంప్రూవ్ అయ్యి, ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అయ్యి ప్రాఫిట్స్లోకి వస్తుంది. లాసుల్లోంచి ప్రాఫిట్స్ రెడ్లోంచి గ్రీన్లోకి రావటం అంటే అక్కడ చాలా మొమెంటం ఉంటుంది, తర్వాత మార్కెట్లో దానికి క్రేజ్ ఎక్కువ ఉంటుంది, బాగా స్పీడ్గా పెరుగుతుంది అక్కడి నుంచి. దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇక్కడ ఈ ఎఫ్ఎస్ఎల్కి మొమెంటం స్టార్ట్ అయింది, 52 వీక్ హైక్ వచ్చింది. 55 దగ్గర 56 దగ్గర నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, అక్కడ ఒకసారి 52 హై వచ్చింది. నేను మీకు చెప్పే ఉంటాను, చెప్పలేదో మిత్రుడు 52 వీక్ హై దగ్గర నేను ఈ షేరే చెప్పాను యాక్చువల్గా, 58 ఏ రేట్లో చెప్పానో గుర్తులేదు. అయితే కొని మళ్ళీ మామూలే కొన్నాడో కొనలేదో గుర్తులేదు. ఇది 52 వీక్ హైలో ఉందిగా సార్ అని మళ్ళీ ఎదురు ప్రశ్న వేశాడు. నాకు తెలీదా, అయినా కొనమని చెప్పాను, ఏదో కొన్నట్టున్నాడు. అయితే ఏమిటి 52 వీక్ హై అయితే ఏమిటి, 52 వీక్ హై ఏమైనా అపరాధమా? కానీ అక్కడి నుంచి ఇప్పుడు ఇవాళ 60 నుంచి కొద్ది కొద్దిగా 1%, 0.5% ఇప్పుడు ఎక్కడుందండి ఇది?
70+ ఉంది, 71, 72లో ఉంది. అది ఇక్కడ ఆగుతుందా, ఇక్కడ నుంచి తగ్గుతుందో పెరుగుతుందో తెలియదు, కానీ కన్సిస్టెంట్గా పెరుగుతుందే. మరి 52 వీక్ హై ఇక్కడ వచ్చిందే, 52 వీక్ రోజు 52 వీక్ హైయేగా లెక్కన ఆల్మోస్ట్. ఏదో అప్పుడప్పుడు కొద్దిగా వెనక్కి వచ్చింది అనుకోండి, మళ్ళీ వెళ్తుంది అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 52 వీక్ హైలోనే నడుస్తున్నదే. ఇలా నడుస్తూనే ఉంటుంది, మధ్యలో కరెక్షన్ వస్తే వస్తుంది. మరి ఇలాగే మీకు బహుశా టెక్ మహీంద్రా కూడానేమో ఇలా చాలా కంపెనీలు, చాలా షేర్స్ కనపడతాయి, మీరు వెతుక్కోండి. మరి 52 వీక్ హైలో అమ్ముకోవాలి కదా, మరి కొనుక్కోవటమా? మరి ఇట్లాంటి షేరు 52 వీక్ హైలో కొనుక్కోకపోతే నష్టపోతారే. అమ్మితే కాదు, అమ్మితే నష్టపోతారు, కొనుక్కోకపోతే నష్టపోతారు. అంటే 52 వీక్ హై చూసి ఆటోమేటిక్గా అమ్మటం, బయటకు వచ్చేయటం, లేదా 52 వీక్ లో చూసి టెంప్ట్ అయిపోయి కొనేయటం, ఈ రెండు కూడా కరెక్ట్ కాదు. జాగ్రత్తగా ఉండాలి. కంపెనీ స్పెసిఫిక్ అనమాట, జాగ్రత్తగా చూసుకుని దాన్ని బట్టి చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకుని కొనుక్కోవాలి, ఎలా పడితే అలా చేయకూడదు. ఓకే అండి. సో 52 వీక్ హై గురించి ఇట్లాంటి ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. మీకు ఇప్పుడు అంటే 52 వీక్ లో హై చూడటం ఎలాగా చూడాలి, దీన్ని స్టడీ చేయొద్దు వదిలేయమని కాదు, చూడాలి. అంటే చూస్తే 52 వీక్ హైలో చూడటానికి మీరు గూగుల్ సెర్చ్కి వెళ్ళొచ్చు, చాలా వెబ్సైట్లో ఉంటాయి. ముఖ్యంగా 52 వీక్ హై, లాస్ట్ వీకు, ఈ వీకు, వీక్లీ కూడా వస్తూ ఉంటుంది. మీకు వీక్లీ కావాలంటే ఎన్ఎస్సి ఇండియా, మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది కదండి, ఈ ఎన్ఎస్సి ఇండియా వెళితే అందులో మరి ఎందుకంటే అసలు డైరెక్ట్గా స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళటమే ఎన్ఎస్సి ఇండియా. ఇందులో ముఖ్యంగా ఎట్లా అంటే 52 వీక్ లో ఎన్ఎస్సి స్టాక్స్ టచింగ్ 52 వీక్ లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను టైప్ చేస్తాను అనుకోండి, ఎన్ఎస్సి స్టాక్స్ టచింగ్ 52 వీక్ లో అని తీసుకున్నాం అనుకోండి. అయితే లేటెస్ట్, సాధ్యమైనంత వరకు లేటెస్ట్గా చూసుకోవాలి. అసలు వెబ్సైట్లో వెళ్ళి అక్కడి నుంచి తీసుకుంటుంటే కూడా బెటరు. ఇదో మనీ కంట్రోల్ వస్తున్నది, ఎన్ఎస్సి స్టాక్స్ అంటే 52లో బిఎస్సి వచ్చింది. ఇలా షేర్లు తీసుకోవటం, వెబ్సైట్కి వెళ్ళండి, వెబ్సైట్కి వెళ్ళి షేర్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని అందులో జాగ్రత్తగా ఎంచుకుని, బాగా తక్కువ అయింది కాబట్టి కొనటం కాదు, అందులో ఎంచుకుని క్వాలిటీ స్టాక్స్ ఒక్కోసారి వస్తుంటాయి. ఎన్ఎస్సిలో వీక్లీ తీసుకోండి, మీరు ఎన్ఎస్సిలో వీక్లీ తీసుకోండి. ఎన్ఎస్సి వీక్లీ తీసుకుంటే ఎన్ఎస్సిలో డైరెక్ట్గా తీసుకోండి, ఎన్ఎస్సి ఇండియాకి వెళ్ళి. తో వాటిలోంచి క్వాలిటీ స్టాక్స్ తీసుకుని వాటి ఫండమెంటల్ స్టడీ చేసి, అది ప్రైస్ కూడా తక్కువగా ఉంటే మరీ మంచిది, చాలా ఇంపార్టెంట్. ఈ రకరకాలుగా చూడండి, బ్లూ చిప్స్, ఆల్ టైమ్ లో స్టాక్స్ ఎన్ఎస్సి, ఆల్ టైమ్ లో స్టాక్స్ మనీ కంట్రోలు, ఇట్లా చాలా వస్తుంటాయి. వీటిని స్టడీ చేసి చౌకగా దొరికిందని కాదు, వర్త్ ఉన్న షేరు, ఫండమెంటల్స్ బాగున్న షేరు ఇప్పుడు చౌకగా దొరుకుతున్నది అన్నది చూసుకోవాలి. ఇన్ని కంపెనీలు కనబడతాయి కదా, వాటిల్లోంచి తీసుకోవచ్చు. వాటిలోంచి తీసుకుని స్టడీ చేసి, అంటే ఫెయిర్ వాల్యూ హంటింగ్లో ఉంటే ఫెయిర్ వాల్యూ, రీజనబుల్ వాల్యూ లేదా డిస్కౌంటెడ్ వాల్యూ దొరుకుతుంది అంటే రిస్క్ తక్కువ ఉండాలి. మరి రిస్క్ తక్కువ ఉండాలంటే అది కంపెనీ తాలూకు ఫండమెంటల్స్, క్వాలిటీ చాలా ఇంపార్టెంటు. తర్వాత అది నిఫ్టీ 50 షేరు లార్జ్ క్యాప్ అయితే మరీ మంచిది. లార్జ్ క్యాప్ అయినంత మాత్రం గొప్పదని కాదు, బట్ జనరల్గా నిఫ్టీ 50 షేర్స్ అయితే, బిఎస్సి 30 షేర్స్ అయితే కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది వాటికి అని అది అభిప్రాయం అన్నమాట. అలా తీసుకుని
లో 52 వీక్ లో 52 వీక్ హై అనే ప్రిన్సిపల్స్ని అప్లై చేయాలి. బ్లైండ్గా 52 వీక్ లో కాబట్టి కొనేద్దామని కానీ, హైగా ఉంది కాబట్టి అమ్మేద్దామని కానీ వెళ్ళకూడదు. ఇప్పుడు FSL ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇప్పుడు ఓరియంట్ పేపర్ లేకపోతే క్వాలిటీ లిమిటెడ్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి. అవన్నీ ఇక్కడ వెబ్సైట్లో చూపిద్దాం అనుకున్నాను కానీ ఓకే, మీరు వెబ్సైట్ చూడటం అలవాటు చేసుకోండి, చూసి అందులోంచి తీయటం అలవాటు చేసుకోండి. సో యూ హ్యావ్ టు డూ దట్ వే, అంతే. ఓకే అండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏరియాస్. లేకపోతే కొంతమంది ఈ పనిలోనే ఉంటారు. 52 వీక్ అయితే కొనేస్తాను, కొన్ని వెబ్సైట్లో కూడా యూట్యూబ్లో వాటిలో కూడా ఇట్లాంటివి చెప్పేస్తుంటారు. వాళ్ళు ఎందుకు చెప్పేస్తున్నారంటే యూట్యూబ్లో వీడియోలో చెప్పాలి కదా, చెప్పాలి కాబట్టి చెప్పేస్తున్నారు. ఇందులో గ్యారంటీకి వస్తుంది ప్రాఫిట్ అని. వస్తుందా? గ్యారంటీ ఉందా? అదేం కాదు. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, కానీ మిగిలిన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా సెకండరీ, అది మెయిన్ ఫ్యాక్టర్ కానే కాదు. ఓకే, సో బాయ్, ఆల్ ద బెస్ట్.